13 వారాల పాటు చాలా గొడవలు జరిగాయి, ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, డిస్కషన్స్ జరిగాయి, చిన్న చిన్న పోట్లాట్లు కూడా జరిగాయి. మొత్తానికి 13 వారాల తర్వాత శుభం కార్డు వేస్తూ కిలాడి గర్ల్స్ టైటిల్ అయితే కొట్టేశారు. సో మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నానో. అదే స్టార్ మాలో వస్తున్న కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2 తాజాగా అయితే ముగిసిపోయింది అనమాట. ముగియడమే కాదు, మంచి గుడ్ న్యూస్ తో కూడా శుభం కార్డ్ పడింది అనమాట. అదే కిలాడి గర్ల్స్ అయితే ట్రోఫీని అయితే కొట్టేశారు. అయితే ఇంతకీ ఈ కిలాడి గర్ల్స్ ఎలా విన్ అయ్యారు, వాళ్ళకు వచ్చిన ప్రైజ్ మనీ ఎంత, ఇవన్నీ విషయాలు మీ ముందు పెట్టేస్తాను. మీరు చేయాల్సిందో ఒకటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అలాగే ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక అయితే మనం అసలు వీడియోలోకి వెళ్ళిపోదాము. సో అయితే అందరికీ తెలిసిందే, మళ్ళీ చెప్పనవసరం లేదు. అనసూయ గారు అలాగే శేఖర్ మాస్టర్ వీళ్ళిద్దరు టీమ్ లీడర్స్ అనమాట. అలాగే శ్రీముఖి యాంకరింగ్. అయితే సెమీఫినాలేలో మన గర్ల్స్ టీం అయితే ఒక అడ్వాంటేజ్ పవర్ అయితే వచ్చింది. సో ఆ పవర్ అయితే వాళ్ళు యూజ్ చేయకుండా అలాగే ఎత్తి పెట్టుకున్నారు. ఫినాలేలో అవసరమైనప్పుడు యూజ్ చేద్దాము అని చెప్పి. అయితే నిన్ననే లాస్ట్ ఎపిసోడ్ అయితే టెలికాస్ట్ అయిందనమాట. ఇందులో ఫైనల్ టాస్క్ ఆడడానికి బాయ్స్ టీం వైపు నుంచి అయితే అంబటి అర్జున్ అలాగే జబర్దస్త్ ఇమ్మాన్యువల్ వస్తే, గర్ల్స్ టీం నుంచి అయితే తేజస్వి మదివాడ అలాగే ప్రియాంక జైన్ అయితే వచ్చారనమాట. సో టాస్క్ ఇచ్చారు. ఇటువైపు నుంచి అంబటి అర్జున్ అంటే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి అమ్మాయిలు చాలా తెలివిగా వాళ్ళకిచ్చిన అడ్వాంటేజ్ పవర్ అయితే అక్కడ వాడేశారు. సో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా అలాగే స్ట్రాంగ్ పార్టిసిపేటర్ అయినా ఈ అంబటి అర్జున్ అయితే పక్కకు తొలగిచ్చేశాడు. ఇంకా అర్జున్ కూడా చేసేది ఏం లేదు. సో వాళ్ళకి ఆ పవర్ ఉంది కాబట్టి గమ్మున వెళ్ళి కూర్చునేశాడు. ఇమ్మాన్యువల్ కి తంటాలు వచ్చి పడ్డాయి అనమాట. ఎందుకంటే ఈ ఒక్క అబ్బాయి ఇద్దరు అమ్మాయిలతో పోటీ పడి ఆడాలి. సో ఆబ్వియస్ గా ఆడలేకపోయాడు. అల్టిమేట్ గా అమ్మాయిలే విన్ అయ్యారు, కప్పు కూడా కొట్టారు. అయితే అంతా బానే ఉంది. 13 వారాలు జరిగింది. చాలా చాలా డిస్కషన్స్, గొడవలు, ఫైట్లు అన్ని కూడా మనం చూసాము. ఈవెన్ జడ్జెస్ తో కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి అనమాట. అయితే 13 వారాలు ఆడారు, అమ్మాయిలు కప్పు కొట్టారు. ఇంతకీ వీళ్ళకి వచ్చిన ప్రైజ్ మనీ ఎంతో తెలుసుకోవాలని చాలా మంది చాలా ఆతృతగా ఉంటుంది. బట్ ఆ ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే మాత్రం చాలా షాక్ అవుతారు అనమాట. దీనికంటే మొన్న ఓంకార్ అన్నయ్య చేసిన ఇస్మా జోడీకే 15 లక్షల ప్రైజ్ మనీ ఇచ్చారు. అది ఒక జంటకేనండి. ఒక జంటకి 15 లక్షల ప్రైజ్ మనీ ఇచ్చారంటే ఇట్స్ ఓకే, బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకి ఎంత ప్రైజ్ అమౌంట్ ఇచ్చారో తెలుసుకునే కంటే ముందు గర్ల్స్ టీం వాళ్ళకి ఎంత అమౌంట్ వచ్చింది, బాయ్స్ టీం వాళ్ళకి ఎంత అమౌంట్ వచ్చింది అన్న విషయం అయితే ముందు చెప్పేస్తాను. సో అమ్మాయిలకైతే 6,25,000 డబ్బులు ఇచ్చారు. అలాగే అబ్బాయిల టీంకి అయితే 5,65,000 ఇచ్చారనమాట. సో ఇది వాళ్ళకి ఇచ్చిన అమౌంట్. ఇది కాకుండా ఇంకా ట్రోఫీని అయితే గెలిచిన గర్ల్స్ టీం కి శేఖర్ మాస్టర్ గారు అయితే ఇచ్చారనమాట. ఇక అనసూయ గారు అలాగే శేఖర్ మాస్టర్ గారు ఇద్దరు కలిపి 10 లక్షల రూపాయల చెక్ ని అయితే ప్రైజ్ మనీగా అమ్మాయిలకి ఇచ్చారు. సో ఇక్కడ 10 లక్షలేనండి ప్రైజ్ మనీ ఇచ్చింది. అదేంటి 10 లక్షలు ఇచ్చారు కదా అనుకుంటారేమో. బట్ ఇక్కడ 10 మంది అమ్మాయిలు ఉన్నారు. సో ఒకరొకరు పంచుకుంటే తలా 1 లక్ష మాత్రమే వస్తుంది అని కొంతమంది ఆడియన్స్ కావచ్చు ఇలా అంటున్నారు అనమాట. 13 వారాలు ఆడారు, ఇంత కష్టపడ్డారు, వాళ్ళకి ఇచ్చింది 10 లక్షల అంటే తలా 1 లక్ష రూపాయలనా అని ఇలా ఒక కాన్ఫ్లిక్ట్ అయితే వేస్తున్నారు అనమాట. అయితే ఇక్కడ నా ఉద్దేశం ఏంటి అంటే, సో వాళ్ళకి ప్రైజ్ మనీగా వచ్చింది 10 లక్షల రూపాయలే కావచ్చు. బట్ వాళ్ళకి వీక్లీ పేమెంట్స్ కూడా వస్తాయి, జనాల్లో గుర్తింపు వస్తుంది, వాళ్ళకంటూ ఒక కేటగరైజ్డ్ ఫ్యాన్స్ అయితే క్రియేట్ అయ్యారు జనాల్లో. విష్ణుప్రియాని ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటే, పృథ్వీని ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటే, ప్రియాంక జైన్ ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటే, ఇలాగా కొంతమందిని ఫ్యాన్స్ అయితే వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. అది కూడా వాళ్ళకి బెనిఫిటే. అది కాకుండా ఇక్కడ అమ్మాయిల టీంకి ఒక 6 లక్షల రూపాయలు, అబ్బాయిల టీంకి ఒక 5 లక్షల రూపాయలు వచ్చారు. అలాగే వీక్లీ పేమెంట్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఇంత ఘోరమని నేనేమైతే ఏమనుకోను. బట్ ఈ ప్రైజ్ మనీ గురించి, అమ్మాయిలు గెలిచిన విధానం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.